వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు నాగేశ్వర్ జర్నలిస్టే కాదు అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు లోకేష్ జమ్ములమడుగులో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ తన పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాల గురించి, రాజకీయ అంశాల గురించి ఆయన మాట్లాడుతూ కొంతమంది ఏదైతే టీడీపీ జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే గనక మీరందరూ నమ్మినట్లయితే మనం పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడాల్సి వస్తుంది. 2019 నాటి పరిణామాలే మళ్ళా మనకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడారు. ఆయన ఏ అంశం మీద లోకేష్ మాట్లాడారు అంటే, మేధావి పేరుతో, సెల్ఫ్ క్లైమ్డ్ మేధావి పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే పేరుతోని ఎప్పుడు కూడా వీడియోలు చేసి ఒక అనలిస్ట్ ఆయన నాగేశ్వర్ గారు. మనం గతంలో కూడా ఆయన గురించి వీడియోలు చేసినట్టున్నాం. సో అలాంటి నాగేశ్వర్ కి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి లోకేష్ దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో మాట్లాడడం జరిగింది. అయితే అలా మాట్లాడే క్రమంలో ఆయన ప్రొఫెసర్ అని పిలిస్తే నాకు పెద్ద అభ్యంతరాలు ఉండేవి కాదు లోకేష్ వైపు నుంచి. అదేవిధంగా ఆయన మేధావి అని పిలుచుకొని ఉన్నా నాకు అభ్యంతరం ఉండేది కాదు. ఆయన జర్నలిస్ట్, ఒక జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు అని చెప్పి లోకేష్ అనేశారు. లోకేష్ ఫ్లో లో అన్నట్టున్నారు. మనం ఆ బయట చూసినట్టు మనకు తెలుస్తుంది లోకేష్ ఫ్లో లో అన్నట్టున్నారు జర్నలిస్ట్ అని. ఇక్కడ ఎందుకు నేను అభ్యంతరం చెప్తున్నానంటే, దీనికి జర్నలిస్ట్ అనేవాడు రేపేం జరుగుతుంది అనేది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది ఈ రోజు ఊహించగలిగేవాడే జర్నలిస్ట్. ఇంకోటి ఏమంటే, జర్నలిస్టులకి సోర్స్ మెయిన్. ఎవరైనా సరే ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళకి దీని మీద ఐడియా ఉంటుంది. ఆ సోర్స్ ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి అంటే, ఒకసారి మన నోట్ నుంచి ఒక మాట వచ్చింది అంటే దాన్ని మనం మరీ వెనక్కి తీసుకునే పరిస్థితి రాకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మెయిన్ అతనికి జర్నలిస్టులకి తేడా ఏంటంటే, అతను మేధావి అని చెప్పుకుంటూ ఉంటాడు ఫస్ట్ నుంచి, సెల్ఫ్ క్లైమ్డ్ మేధావి. అతను మరి మేధావి అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు కదా, అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగేశ్వర్. కానీ అతను తనకు తానే ప్రొఫెసర్. సరే, ఎక్కడో ప్రొఫెసర్ గా చేస్తా ఉంటారు ఆయన, మరి అక్కడ క్లాసులు చెప్పడానికి వెళ్తారో కూడా తెలియదు. ఐ థింక్ ఓయూక్ అనుకుంటాను. సో అట్లా ఆయన సెల్ఫ్ క్లైమ్డ్ మేధావి లాగా తనకు తానే మేధావి వర్గంలో, తన పేరును తనే మేధావి వర్గంలో పెట్టుకున్నారు ఆయన. సో ఇక్కడ ఈ రోజు మేధావి అంటే, ఆయన చాలా సార్లు నేను ఒక వీడియో చేశాను అతని గురించి. దాంట్లో నేను చెప్పాను సూడో మేధావి అని చెప్పేసి. సో అతను సూడో మేధావా అనేది ఈ రోజు జనమే నిర్ణయించారు ఆయన ఏంటనేది. కాకుంటే ఇక్కడ లోకేష్ మాత్రం ఆయన జర్నలిస్ట్ అంటే నాకు నచ్చలేదు. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే మేము ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలుగా 20 years 22 years గా ఫీల్డ్ లో ఉండి, ఆ స్థాయిలో అన్ని అంశాల మీద అవపోసం బట్టి అన్ని అంశాలను నేర్చుకుని, తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి, తెలియకపోతే మాకన్నా సీనియర్స్ ను అడిగి ఎలా చేయాలి, ఎలా ఉండాలి జర్నలిస్టులు అని నిఖార్సైన జర్నలిస్ట్ గా ఉంది మేము. అంతేగాని మీరు ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి ఈ రోజు జర్నలిస్ట్ గా పోల్చడాన్ని అయితే నేను అంగీకరించును లోకేష్ గారు. ఇది నాకు నచ్చలేదు. ఆయన జర్నలిస్ట్ అని మీరు అంటూ సో పొరపాటున అనుంటారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మీరు ఈ విషయంలో మాత్రం మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ నాగేశ్వర్ అనే వ్యక్తి ఆల్రెడీ మనం ఒక 1 month బ్యాక్ నేను ఒక వీడియో చేశాను అమరావతి గురించి. అది శూన్యంలోంచి చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్న రాజధాని అని చెప్పేసి మాడభూషి శ్రీధర్ ఒక జగన్మోహన్ రెడ్డి పేపర్ కి సంబంధించి ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని సమర్థిస్తూ ఈయన మాట్లాడడం జరిగింది. అందుకని ఈయన గురించి నేను కౌంటర్ చేస్తే ఆయన నా తమ్ముళ్ళు చూపిస్తూ ఏదో మాట్లాడారు. అందుకే దానికి నేను కౌంటర్ ఇచ్చాను. మీకు నా సమాధానం ఇదే మేధావి గారు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి నేను దానికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనం చూస్తే చాలా ఆయన మాట్లాడిన ప్రతి మాటకి నేను కౌంటర్ ఇస్తూ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను ఆయన కౌంటర్ ఇస్తే ప్రతిరోజు కూడా నేను ఆయన వీడియోల మీద మాట్లాడుతూ ఉంటానని చెప్పాను. బట్ ఆయన ఆ తర్వాత సైలెంట్ అయ్యారు, నేను కూడా సైలెంట్ అయ్యాను. అయితే ఆయన చాలా సార్లు ఆయన మీద కౌంటర్ ఇవ్వాలనుకుంటే కూడా చాలా వీడియోలు ఉన్నాయి. ఆయన అమరావతి మీద మాట్లాడిన అంశాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడిన చాలా ఉన్నాయి, టీడీపీ యాక్టివిస్టులు గా మాట్లాడుతాను మమ్మల్ని కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద ప్రతిరోజు వీడియో ఇవ్వగలం. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసేది నిజమైన జర్నలిజం కాదు. ఒక వ్యక్తిని పదే టార్గెట్ చేసేదో లేకపోతే అతని మాటల్ని ఖండించేదో జర్నలిజం కాబోదు. అది ఏదైతే మనం ఒక ఇష్యూ చెప్తున్నాము అంటే దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి. దానికి ఏదో పెరిఫెరల్ గా నోట్లోంచి వచ్చిన మాటలను డెలివర్ చేస్తే జర్నలిస్టులకి మిగతా వాళ్ళకి తేడా ఉండదు. ఈ రోజు చూడండి, ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు జర్నలిస్ట్ అయిపోతారు, జర్నలిస్టులను క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, రియల్ జర్నలిస్ట్ అనేవాడు సబ్జెక్ట్ మీద వాడు మాట్లాడుతుంటేనే అర్థమైపోవాలి కమాండ్ ఎంత ఉంది వీళ్ళకి సబ్జెక్ట్ మీద అనేసి. ఆ ఫ్లో చూస్తేనే అర్థమైపోవాలి, ఆ వొకాబులరీ చూస్తేనే, ఆ భాష మీద ఉన్న పట్టు చూస్తేనే అర్థమైపోవాలి వీళ్ళే ఎలాంటి జర్నలిస్టులు అనేది చెప్పేస్తారు. ఇవాళ కామన్ మెన్ ఆఖరికి చదువుకున్న వాళ్ళు కూడా వీడు నిజమైన జర్నలిస్ట్ కాదని చెప్పేస్తూ ఉంటారు. సో అది పక్కన పెడితే ఇతను సెల్ఫ్ క్లెయిమ్డ్ మేధావి. ఇతను సరే, చాలా మంది ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆంధ్ర రాష్ట్రం మీద ఈయన అమరావతి మీద విషయం చెబుతున్నారనో, లేకపోతే చాలా సార్లు ఆంధ్ర ఇష్యూల గురించి మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణ ఇష్యూల గురించి మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్ర ఇష్యూల గురించి మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? ఈ రోజు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా మాట్లాడుతున్నాం కదా, అమెరికా యుద్ధం గురించి, రష్యా ఉక్రెయిన్ వార్ గురించి, వీటన్నిటి గురించి అనలైజ్ చేసేటప్పుడు జర్నలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ జాక్ ఆఫ్ ఆల్. ఏదైనా మాట్లాడగలరు, ఏ అంశం ఏదైనా విశ్లేషణ చేయగలరు. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే, జర్నలిస్టులకు అప్డేటెడ్ వర్షనే వీళ్ళు ఎనలిస్ట్ అనో, లేకపోతే జర్నలిస్టులకు అప్డేటెడ్ వర్షనే మేధావులను క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. కానీ
నాలుగు విషయాలు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మేధావులు కాబోరు. 4 ఇష్యూలు తమ నోటికి వచ్చినట్టు డెలివరీ చేసినంత మాత్రాన వాళ్ళు మేధావులు అని క్లెయిమ్ చేసుకోలేరు. ఏదైతే ఈ రోజు ఇంత రచ్చకి తెలుగు రాష్ట్రాల్లో నాగేశ్వర్ మాట్లాడిన అంశాలు కారణమయ్యాయి. ఇక్కడ 3 చాలా నెగిటివిటీ ఇంపోజ్ చేసే 3 అంశాలు ఉన్నాయి దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో. ఆల్రెడీ ఇష్యూ అయిపోయి సబ్సిడీ ఆయన సారీ కూడా చెప్పారు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ మెయిన్ గా ఒక మీడియా ముందుకు వచ్చో ఒక ఛానల్లో కూర్చొనో లేకపోతే మన మాటలు కనీసం ఒక 10 మంది మన మాటలు నమ్మి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడమో మన మాటలు నమ్మి వాళ్ళు కూడా అదే రాంగ్ వేలో వెళ్తామో చేస్తే అది మనం వాంటెడ్లీ తప్పు చేసినట్టు అవుతుంది. దాన్ని వెనక్కి తీసుకున్న దాన్ని అది వృధా ప్రయాసే. వెనక్కి తీసుకున్నా మీ రక్షణ కోసం వెనక్కి తీసుకున్నట్టు అవుతుందేమో గానీ బట్ అది సింపుల్ గా సారీ నన్ను క్షమించండి ఉపసంహరించుకుంటున్నాను వ్యంగ్యంగా ఒక కామెంట్ చేస్తే అది క్షమార్హం కూడా కాదు. ఇతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఎస్పెషల్లీ ఏపీ రాజకీయాల్లో 3 పార్టీలు ప్రధానంగా ఉన్న 3-4 పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా కారణమయ్యాయి. ఇక్కడ అతను మాట్లాడిన మాటలు ఏదైతే జగన్ ఏమో పర్మనెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, మోడీ టీడీపీ అండ్ బీజేపీకి మధ్య షార్ట్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, జగన్ ఏమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్ తో. అది కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని అమిత్ షాని అడిగితే అమిత్ షా ఇలా చెప్పారు అని చెప్పి ఆయన మాట్లాడారు. మీకు ఎలా తెలుసు అని అడిగితే పవన్ కళ్యాణ్ స్వయంగా నాదెండ్ల మనోహర్ ని పిలిచి నాదెండ్ల మనోహర్ తో ఈ మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు సోర్స్ ఉంది, అక్కడ నుంచి నేను కొంతమంది చెప్తే విన్నాను అని చెప్పారు. మరి అంత ధైర్యంగా చెప్పగలిగినప్పుడు ఆ సోర్స్ ఎవరో కూడా చెప్పాల్సింది. మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఈ రోజు అతను మాట్లాడిన మాటలు నిజంగా అన్ని పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ఇతను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే నిద్రలేచిన దగ్గర నుంచి గత 5 రోజులుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి మీరు అమిత్ షా దగ్గరికి వెళ్లారా, మీ అసలు కుళ్ళు బుద్ధి ఏంటో బయట పెట్టుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డితో మీకేం సంబంధం, ఇలాగా పవన్ కళ్యాణ్ టాప్ టు బాటం టార్గెట్ చేస్తా ఉన్నారు ఈ నాగేశ్వర్ మాట్లాడిన ఇష్యూ కేంద్రంగా. అటు అంతేకాదు ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇతను దాంట్లోకి నాదెండ్ల మనోహర్ని కూడా తీసుకొని వచ్చారు. ఈ రోజు నాదెండ్ల మనోహర్ సంబంధించి 1-2 సార్లు విమర్శలు వచ్చినా 1-2 సార్లు కార్యకర్తల వైపు నుంచో లేకపోతే నేతల వైపు నుంచో కొంతమంది ఆయన మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తన పక్కన పెట్టలేదు. తన సొంత సోదరులాగే నాదెండ్ల మనోహర్ ని గౌరవిస్తూ వచ్చారు. ఎప్పుడు నాదెండ్ల మనోహర్ కి క్యాబినెట్ లో ఫస్ట్ అనౌన్స్ చేసింది అతను క్యాబినెట్ మినిస్టర్ కాబోతున్నారని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. తెనాలి టికెట్ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం జరిగింది. అంత క్లోజ్ బాండింగ్ ఉండింది వాళ్ళిద్దరి మధ్య. అలాంటి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది. వాళ్ళిద్దరిది సపరేట్, ఒకరిది కమ్మ సామాజిక వర్గం అయితే ఒకరిది కాపు సామాజిక వర్గం. అంతా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయినారు, వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటే అలాంటి వాళ్ళిద్దరి మధ్య ఈ రోజు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు ఆయన. అలాంటి వాళ్ళు నిజంగా క్యాడర్ కూడా నిజమేనేమో ఇది జరిగిందా ఇంత జరిగిందా నాదెండ్ల మనోహర్ ఇలా ఎందుకు చెప్పారని అనుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇంకా మరోవైపు చూస్తే మీరు 3వ అంశం ఏంటో తెలుసా మీరు చేసింది, వైసీపీ ఏమో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తా ఉంది, మరోవైపు జనసేన క్యాడర్ ఏమో నాదెండ్ల మనోహర్ ని అండ్ దెన్ పవన్ కళ్యాణ్ మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, నాదెండ్ల మనోహర్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుకునేందుకు కూడా మీరు అవకాశం ఇచ్చున్నారు. 3వ ఇష్యూ ఏంటంటే మీరు చేసింది ఈ రోజు టీడీపీకి అండ్ దెన్ బీజేపీకి మధ్య పొరపచ్చాలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఏం జరుగుతుందో మీరు చూస్తా ఉన్నారా? ఏ స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించిన మాట వాస్తవం. ఆ రోజు ఎందుకు విభేదించారన్న మీకు తెలుసా నాగేశ్వర్ గారు? మీకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఒకవైపు అమరావతికి రాజముద్ర పడతా ఉంటే మీరు ఇక్కడ ప్రత్యేక హోదా కూడా చట్టబద్ధత కల్పించండి అని మాట్లాడారు. ఎప్పుడు ప్రత్యేక హోదా అడగాలి ఏం అడగాలో కూడా ఏపీ ప్రజలకి తెలుసు, ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ కూడా తెలుసు. ఇక్కడ మీరు ఏం మాట్లాడుతా ఉన్నారు? అప్పుడు మనం చూస్తే ఆ రోజు ప్రత్యేక హోదా ప్రపోజ్ చేసింది ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘాన్ని తీసేసి వీళ్ళు వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ని పెట్టారు. నీతి ఆయోగ్ ఆ రోజు ప్రత్యేక హోదా రిఫర్ చేయం, మేము దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోండి అని చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ అన్నప్పుడు దానికి చట్టబద్ధత అడిగారు చంద్రబాబు నాయుడు. అక్కడే డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది బీజేపీకి అండ్ చంద్రబాబు నాయుడుకి మధ్య. ఆ రోజు ప్రతి ఒక్కరు మోడీని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే ఇదే నోటితో ప్రతి ఒక్కరు కూడా ఆయన వెల్కమ్ చేశారు. ఆయన ధర్మ పోరాటాలు దీక్షలు చేస్తే వెల్కమ్ చేశారు. ఆ వ్యాక్యూమ్ లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది. వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు స్టూడెంట్స్ ని రెచ్చగొట్టే వాళ్ళు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని చెప్పేసి ఎక్కడ యూనివర్సిటీస్ కి కాలేజెస్ కి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి రెచ్చగొడతా ఉండేవాళ్ళు. కానీ ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తే విమర్శించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే టీము, బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు దూరం జరగడానికి కారణమైన వాళ్ళు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. మరి 5 ఏళ్ల పాటు నాగేశ్వర్ ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు? ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన ప్రత్యేక హోదా గురించి. అంటే మీరు చూడండి ఇక్కడ ఈ రోజు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కంటే తాము ఏం చేశాము, తాము చేసిన 10 ఏళ్ల పాటు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ విషయంలో సీత కన్నేసిన విధానం తమను డ్యామేజ్ చేస్తుందని బీజేపీ గ్రహించింది. ఈ రోజున గ్రహించకపోతే ఈ రోజు మోడీ అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కారు. గ్రహించకపోతే మోడీ ఈ రోజు వచ్చి రైల్వే జోన్ దగ్గర నుంచి ఆర్సెల్ఆర్ మెటల్ ఐరన్ కంపెనీ పెడతా ఉంటే వాళ్ళు తమ పాలసీని మార్చుకునే ప్రయత్నం చేయరు. ఇన్ని స్టేట్స్ ఉంటే దేశంలో రాష్ట్రానికే గూగుల్ రావడంలో వాళ్ళు పాలసీ మార్చుకోలేదా కేంద్ర ప్రభుత్వం? వైజాగ్కి ఎందుకు రావాలి గూగుల్ డేటా సెంటర్? సుందర పిచాయి తమిళనాడు కదా, అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా.
మరి కేంద్ర ప్రభుత్వం తన పాలసీని మార్చుకుంటే కదా ఈరోజు పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ పనులు కూడా ప్రారంభమైపోయినాయి. అంతేకాదు ఇక్కడ గతంలో మీరు జన్జెట్ ఉద్యమం రావాలన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. కానీ ఈ రోజు చూస్తే ఆల్రెడీ ప్రాఫిట్ లోకి వచ్చింది, 50 crores ప్రాఫిట్ లోకి వచ్చింది. ఇది ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా మీరు? సో ఈవెన్ ఈ రోజు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉంది బీజేపీ. నాకు తెలిసి ఈ రోజు ప్రత్యేక హోదా ఇచ్చినా అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా ఇంతకన్నా ఎక్కువ రావేమో రాష్ట్రానికి. అటు అడిగిందే తడవుగా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అడిగిందే తడవుగా రాష్ట్రం మీద ఆ స్థాయిలో వాళ్ళు ఎఫర్ట్ పెడతా ఉన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తున్నా సరే ఎఫర్ట్ పెడతా ఉన్నారు. తమ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నమా లేకపోతే గతంలో చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నమా? ఇక్కడ మీకు ఇక్కడ ఆ పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ మీద లేనిపోని అనుమానాలు చంద్రబాబు నాయుడు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. సో చూడండి, మీరు చేసిన మిస్టేక్స్ ఏపీలో ఉన్న ఒక్క మిస్టేక్ మీరు డెలివరీ చేసిన మాటలు ఏపీలో ఉన్న అన్ని పార్టీల మధ్య ఈ రోజు చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది. దానితోడు కులాల మధ్య కూడా ఒక రచ్చకు కారణం అవుతా ఉంది. ఇదా మీరు మేధావి పేరుతో చేయాల్సింది? సింపుల్ గా మీరు అనేసేసి మీరు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అనకూడదు? మేము జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని మీరు జగన్మోహన్ రెడ్డి మీకు డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారు మేము ఎందుకు అనకూడదు? మీరు అన్నారు కదా టీడీపీ యాక్టివిస్టులోని మమ్మల్ని గతంలో మిమ్మల్ని ఈ రోజు అనాలి కదా. మేము సాక్షాత్తు మంత్రిగా ఉన్న లోకేషే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిస్తున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేసి. మిమ్మల్ని ఎందుకు అనకూడదు ఈ రోజు? మీరు వైసీపీకి అమ్ముడు పోయారనో లేకపోతే మీరు వైసీపీ స్పాన్సర్డ్ మేధావులనో అట్లా అంటే మేము కూడా టీడీపీ యాక్టివిస్టులమే అవుతాం కదా. అలా నేను మీరు ముందు వెనక ఆలోచించకుండా ఇప్పుడిప్పుడే రాష్ట్రం కొంత తలెత్తుకొని చూస్తూ ఉంది. అమరావతి కొంచెం కాస్త పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది. కేంద్రం కూడా ఆ స్థాయిలో ఫోకస్ పెట్టింది. అమరావతిలో తన కార్యాలయాలు కూడా ప్రారంభిస్తూ ఉంది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అన్ని ఏదైతే ఐటీ కంపెనీస్ మొదలుకొని అన్ని కూడా వైజాగ్ వైపు చూస్తూ ఉన్నాయి. క్వాంటమ్ వ్యాలీకి అమరావతి కేంద్రం కాబోతుంది. ఈ రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ గతానికంటే భిన్నంగా రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి ఈ రోజున. ఇదంతా ఒక పాజిటివ్ వైబ్ కదా. హైదరాబాద్తో మేము నాట్ ఎట్ ఆల్ కంపేర్డ్ విత్ హైదరాబాద్. అమరావతి ఇప్పటికిప్పుడు హైదరాబాద్ కాలేదు, నైటే అమరావతి. ఎన్ని సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ ఈ రోజు ఆ స్థాయికి రావడానికి? అది చిన్నగా ఇప్పుడిప్పుడే కదా నడకలు నేర్చుకుంటోంది అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. అలాంటి దాని మీద మీరు రాజకీయంగా అట్లాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఆ అమరావతిని కూడా రాష్ట్రాన్ని నలిపేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆ విధంగా మాట్లాడడానికి ఒక మంచి సలహా ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు. అదేమంటే నేను 50,000 కోట్లు కావాలని అడిగాను అని చెప్తా ఉన్నారు. ఆయన ఎప్పుడు అడుగుతా ఉన్నారు 50,000 కోట్లు కావాలని? చేయాల్సినంత చేసి చెప్పాల్సిందంత చెప్పి విషయాన్ని నింపాల్సిందంతా నింపి అప్పుడు అడుగుతా ఉన్నారు ఈయన. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడే నేను వ్యక్తుల్ని కేంద్రంగా చేసుకుని విమర్శలు చేద్దామని ఎప్పుడు అనుకోను అని వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అతను ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఇంత చిచ్చుకు కారణం అవుతున్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాటిని ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా ఫోకస్ పెట్టే ప్రయత్నమో కరెక్ట్ చేసుకునే ప్రయత్నమో జరుగుతూ ఉంది. మీరు ఈ మాటలు మాట్లాడకుండా ఉంటుంటే అక్కడ ఆ స్థాయిలో ఈ చర్చ గత వారం రోజులుగా రాష్ట్రంలో హైలైట్ అయ్యేది కాదు కదా. ఏ ఛానల్ చూడండి ఎక్కడ చూడండి ఇదే చర్చ జరుగుతోంది, ఇన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అందుకనే అదే వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మీరు సారీ చెప్పారు. ఆ సారీ కూడా నాకు నచ్చలే. మీరు చెప్పిన సారీ మొక్కుబడిగా ఈ రోజు ఎంత ఇష్యూ అవుతోంది, మీ మీద కేసులు పడతా ఉన్నాయి జనసేన వైపు నుంచి, టీడీపీ కూడా కేసులకు సిద్ధమవుతా ఉంది. అందుకనే మీరు వెనక్కి తగ్గి నా పొరపాటుకు చింతిస్తున్నాను, అది ఇక నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు. అది కూడా నాదెండ్ల మనోహర్ అడిగారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు మీరు. సో మీరు ఒక తప్పు ఇది పొరపాటు అని నేను అనుకోను. ఇది మీరు తప్పే చేశారు. ఇలాంటి తప్పులు చాలా చేశారు. ఇది ఇంకా బ్లండర్ మీరు చేసింది. పొరపాటుకైతే క్షమాపణ చెప్పొచ్చు కానీ తప్పు క్షమాపణ ఉండదు. కానీ ఈ రోజు మీ క్షమాపణ కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కానీ మీరు మాట్లాడే మాటలు చాలా సీరియస్ గా మీరు ఏపీ ఇష్యూస్ మీద మాట్లాడండి. ఏపీకి నిజంగా అవి కావాలి ఇవి కావాలని బీజేపీని డిమాండ్ చేయండి. ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటంటే మీకు బీజేపీ అంటే ఇష్టం ఉండదు. బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు. దాన్ని మీరు ఏదో ఒక రూపంలో అసూయ రూపంలోనో ఈర్ష్య రూపంలోనో అలా బయటికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు వాటిని. ఎందుకు మీకు ఇంత ఈర్ష్య అసూయ? ఈ ఏజ్ లో మీకు అవసరమా అంత ఈర్ష్య అసూయ? ఇవన్నీ కూడా చక్కగా మంచిగా జరుగుతున్న మంచి పనుల గురించి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది. ఎప్పుడైనా చూడండి మీకు ఎక్కువగా చాలా మంది పురుగు మందులు దాకా చనిపోయే వాళ్ళని న్యూసే ఉండే అప్పట్లో. ఏదో కొన్ని ఛానల్స్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ మీద కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి సో ఇంజనీరింగ్ వదులుకునే అగ్రికల్చర్ లోకి దిగి అద్భుతాలు చేస్తున్నారు అని ఇట్లా అని చెప్తే ఎంత పాజిటివ్ వైబ్ ఉండేది. అట్లా ఆ పాజిటివిటీని తీసుకొని మీరు పదే ఆ నెగిటివిటీని మాట్లాడకుండా ఆ పాజిటివిటీ మీద మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ మధ్య ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు. అట్లాంటి మాటలు చెప్పండి, 4 మాటలు మీ వైపు నుంచి. అది ఎక్స్పెక్ట్ చేసేది అందరూ కూడా. సో ఈ రోజు
మీరు చేసింది ఇది తప్పు అని పొరపాటు కూడా కాదు, ఇది బ్లండర్ మీరు మాట్లాడిన మాట. సో ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకున్నారు కానీ ఐ డోంట్ థింక్ సో. దీని మీద చర్చ అయితే అలాగే జరుగుతూ ఉంటుంది. బట్ నాట్ ఎట్ ఆల్ యు ఆర్ లైక్ జర్నలిస్ట్. అసలు మీరు జర్నలిస్టే కాదు. ఇది నేను లోకేష్ గారు దీని మీద మాట్లాడిన దాన్ని కూడా నేను ఖండిస్తా ఉన్నా. సో మొత్తానికైతే నాగేశ్వర్ గారు అతని వొకాబులరీ కానీ, అదేవిధంగా అతని మాట తీరు కానీ, అతని సబ్జెక్ట్ కానీ ఎంత ఉంది అనేది ఈ ఒక్క ఇష్యూతోనే తేలిపోయిందని నేను అనుకుంటా ఉన్నా.